పాట్రిక్ హోంవర్క్ ఎవరు చేశారు? తెలుగులో సారాంశం. ఈ కథ మాయాజాలం లేదా ఇంద్రజాలం లోని వాస్తవికతను చాలా అద్భుతమైన రీతిలో ప్రదర్శిస్తుంది. ఇది హోంవర్క్ చేయడం ఇష్టం లేని పాట్రిక్ అనే అబ్బాయి గురించి. అతనికి హోంవర్క్ అంటే పరమ చిరాకు, చదువు అంటే అస్సలు ఇష్టం ఉండదు. పాట్రిక్ ఒక వెనుకబడిన విద్యార్థి గానే మిగిలిపోతాడా? పాట్రిక్ హోంవర్క్ ఎవరు చేశారు? పాట్రిక్ ఎలా ప్రేరణ పొందుతాడు మరియు ఊహాత్మక జీవి ద్వారా కష్టపడి పనిచేయడానికి ప్రేరేపించబడ్డాడు అనే దాని గురించి సారాంశం మాకు తెలియజేస్తుంది. పాట్రిక్ హోంవర్క్ చేయడం ద్వేషించే అబ్బాయి. అతనికి ఆటలంటే చాలా ఇష్టం, కానీ చదువుకోవడం ఇష్టం లేదు. హోంవర్క్ పూర్తి చేయమని అతని ఉపాధ్యాయులు హెచ్చరించినప్పటికీ అతను చాలా అరుదుగా వింటాడు. పాట్రిక్ తన హోంవర్క్ పూర్తి చేయలేదు, కాబట్టి అతనికి టెస్టులలో మంచి మార్కులు రాలేదు. ఆటలు ఆడటంలో అతని ఆసక్తి ఉన్నందున హోంవర్క్ అతనికి అస్సలు ఆసక్తి చూపదు. అతనికి హాకీ ఆడడం అంటే ఇష్ట, బాస్కెట్బాల్ కూడా ఇష్టం మరియు నింటెండో అనే ఒక వీడియో గేమ్ను ఆడుతూనే ఉంటాడు. వాస్తవానికి అతని ఉపాధ్యాయులు అతనిని హోంవర్క్ పనిని పూర్తి చేయమని హెచ్చరిస్తారు. బాగా చదవకుండా ఉంటే ఒక అజ్ఞాన వ్యక్తిగా మిగిలిపోతాడు అని అతని టీచర్లు చాలా చెప్పారు. పాట్రిక్ కూడా కొన్నిసార్లు అదే విధంగా భావిస్తాడు, కాని దాని గురించి ఏమీ చేయడు. ఒకరోజు ఇంట్లో తన పిల్లి ఒక చిన్న బొమ్మతో ఆడుకుంటూ కనిపించింది. పాట్రిక్ ఆ బొమ్మను తీసుకెళ్తాడు. కాని ఆశ్చర్యకరంగా అది బొమ్మ కాదు, చిన్న మనిషి అని తెలుసుకుంటాడు. ఆ పొట్టి మనిషి ఒక మరుగుజ్జు మాంత్రికుడు. ఆ వ్యక్తి పాతకాలపు ప్యాంట్స్ మరియు మంత్రగత్తె లాగా పొడవైన ఎర్రని టోపీని ధరించి ఉంటాడు. ఆ చిన్న మనిషి పాట్రిక్ ను ఆ పిల్లి నుండి కాపాడమని సహాయం చేసి అతనిని రక్షించమని అడుగుతాడు. బదులుగా చిన్న మనిషి పాట్రిక్ ఏ కోరిక కోరినా ఆ కోరికను తీర్చడానికి అంగీకరిస్తాడు. పాట్రిక్ చిన్న మనిషిని కాపాడాడు, పిల్లి నుండి కాపాడుతాడు. తనకు ఉన్న ఒకే ఒక ప్రాబ్లం హోంవర్క్. పొట్టి మనిషి నీ హోంవర్క్ చేయమని కోరాడు. పాట్రిక్ హోంవర్క్ పొట్టి మాంత్రికుడు చేయడానికి అంగీకరిస్తాడు మరియు ఆ ఒక్క కోరికను పొందడం పాట్రిక్ కు చాలా సంతోషంగా ఉంటుంది. తనకు ఉన్న హోంవర్క్ ప్రాబ్లమ్స్ నుండి విముక్తి అని అంటాడు. సెమిస్టర్ ముగిసే వరకు తన హోంవర్క్ అంతా పూర్తి చేయమని అడిగాడు. చిన్న మనిషికి ఇష్టం లేకపోయినా అతను అలా చేయడానికి అంగీకరిస్తాడు. అతను సరైన శ్రద్ధతో పనిచేయడం ప్రారంభించాడు, కాని ఒక కష్టాన్ని ఎదుర్కొంటాడు. చాలా తరచుగా ఎల్ఫ్ పాట్రిక్ తన హోంవర్క్ సమయంలో సహాయం కోసం లైబ్రరీకి వెళ్లి హిస్టరీ పుస్తకాలు తెచ్చి పొట్టి మనిషికి చదివి వినిపిస్తాడు. ఆ విధంగా పాట్రిక్ ప్రతిదీ తను ముందు నేర్చుకొని ఆ తర్వాత పాట్రిక్ చెబుతూ ఉంటే పొట్టి మనిషి కేవలం పుస్తకంలో రాస్తాడు. పాట్రిక్ తన హోంవర్క్ పొట్టి మనిషి చేత చేయించి నప్పటికీ తను అన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. పాట్రిక్ వాస్తవానికి సరికొత్త వైఖరిని అభివృద్ధి చేస్తాడు. ఎల్ఫ్ తన హోంవర్క్ ని పూర్తి చేసిందని పాట్రిక్ భావించినప్పటికీ వాస్తవానికి పాట్రిక్ స్వయంగా దానిని పూర్తి చేస్తున్నాడు. వాస్తవం ఏమిటంటే ఇప్పుడు అతను ఒక మంచి విద్యార్థి గా మారుతాడు. పొట్టి మనిషి వల్ల పాట్రిక్ తనకు తెలియకుండానే అన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. అన్ని నేర్చుకుంటాడు కూడా. పాట్రిక్ ఇప్పుడు మ్యాథ్స్ లోని అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్, ఫ్రాక్షన్ అన్నీ తనే స్వయంగా చేయగలుగుతారు. చివరి రోజు సమయం వచ్చినప్పుడు
ఆ పొట్టి మనిషి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. పాట్రిక్ స్కూల్కు వెళ్లి ఎగ్జామ్స్ అన్ని రాసి వస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఫలితాలు వస్తాయి. అతని చాలా మంచి మార్కులు వస్తాయి. మరియు పాట్రిక్ ఏ గ్రేడ్ స్కోర్ చేశాడు. దీంతో తోటి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. అతను ఇంత మంచి విద్యార్థిగా ఎలా మారాడు అని అతని తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోతున్నారు.